ప్రేమ పెళ్లి ఓ కిడ్నాప్ మధ్యలో మినిస్టర్ కుమారుడి పేరు ఇంతలో మరో ట్విస్ట్ రియల్ స్టోరీని తలపిస్తున్న ఈ ఎపిసోడ్ రియల్ లైఫ్ లో జరిగింది. నా భార్యను నాకు కావాలి అంటూ కన్నీళ్లు కార్చిన కుర్రాడే చివరకు విలన్ అని తేలింది. ట్విస్ట్ల మీద ట్విస్టులా సాగింది భువన అభినవ్ల ఎపిసోడ్. డబ్బున్న అమ్మాయిని చూశాడు, ప్రేమలో పడేశాడు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. భార్య ద్వారా ఆస్తి సంపాదించాలని ఆశించాడు. కానీ సేన్ రివర్స్ అయింది. కేటుగాడిని కటకటాల వెనక్కు నెట్టింది. కడపకు చెందిన అభినవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న టెన్నిస్ ప్లేయర్ కల్వరెడ్డి భువనతో గత నవంబర్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు చెప్పకుండా ఈ ప్రేమ జంట ఈ ఏడాది మే 23న జీడిమెట్లలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే గడిచాయి. 4 రోజుల క్రితం అభినవ్ మీడియా ముందుకొచ్చాడు. తన భార్యను కిడ్నాప్ చేశారని ఆరోపించాడు. మినిస్టర్ తలసాని కుమారుడి సాయంతో తన భార్య తరపు బంధువులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారని, తనను కొట్టారని కన్నీరు కార్చాడు. మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు సాయి కిరణ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు మనుషులు నా ఇంటికి పంపించి నన్ను అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళ ఇంటికి పోయినాక అక్కడ ఒక 15 to 20 పీపుల్ అందరు కలిసి సాయి కిరణ్తో పాటు నన్ను కొట్టారు. నన్ను 2 గంటల వరకు కొట్టి మొత్తం షర్ట్ అన్ని రక్తం అయిపోయింది. ఇయర్స్ అన్ని రక్తం వచ్చిన వాళ్ళ ఫాదర్ భువన వాళ్ళ ఫాదర్కి వచ్చారు. మళ్ళీ వాళ్ళు కొట్టారు నన్ను. ప్రేమ పెళ్లి, పైగా సీన్ లోకి మినిస్టర్ కొడుకు పేరు. ఇంకేముంది, కేసు సెన్సేషనల్ అయిపోయింది. దీంతో పోలీసులు వేగంగా కదిలారు. అసలేం జరిగింది అన్నదానిపై ఆరా తీశారు. కిడ్నాప్ కు గురైనట్టుగా చెబుతోన్న భువన పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. కేసు మరో మలుపు తీసుకుంది. తనను ఎవరూ ఎత్తుకెళ్లలేదని తెలిపిన ఆమె భర్తపైనే ఆరోపణలు చేసింది. తనను వేధించాడని, తన కళ్లెదురుగానే తన తండ్రిని కొట్టాడని పోలీసులకు చెప్పింది. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందించింది. తనతో అభినవ్ ఫోన్ సంభాషణలు కూడా భువన తండ్రి మహేందర్ రెడ్డి రికార్డు చేశారు. అవే అభినవ్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి. అసలు ఎందుకు ఏం జరిగింది? మధ్యలో మంత్రి కుమారుడు పేరెందుకు వచ్చింది? అభినవ్ చెప్తున్నట్లు మంత్రి కుమారుడు అతనిపై చేయి చేసుకున్నాడా? ఈ వివాదంపై మంత్రి ఏమంటున్నారు? కొన్ని రోజుల క్రితం భువన తండ్రి మహేందర్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. తన పెద్ద కుమార్తెకు పెళ్లి చూపులని భువనను ఇంటికి పంపాలని కోరాడు. అయితే అందుకు మొదట అభినవ్ అంగీకరించలేదు. మహేందర్ రెడ్డి ప్రాధాయపడటంతో ఓకే అన్నాడు. అయితే తన పేరు మీద 3-4 కోట్ల విలువైన ఆస్తులు పెట్టాలని డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేను అనడంతో చివరకు 75 లక్షలకు ఒప్పందం కుదిరింది. నాకు ఇంత ప్రాపర్టీ రాసిచ్చింది, దాని తర్వాత నేను పంపిస్తా. నేను నా పేరుతో ఉండేది ఏదో చేస్తాను అభినవ్, అది సరిపోదు నాకు. మీరు చెప్తున్నారు ఎంత రాపిమని చెప్తున్నారు. నా పేరుతో ఉంటే చెప్తే ఎంత రాపియాలి చెప్పు. నేను చెప్పాను కదా అండి, చెప్పు ఎంత ప్రాపర్టీ రాపియాలి చెప్పు. మీరు రాసి చెప్తారా అంటే మీరు రాసి చెప్తారా? ఇప్పుడు చెప్తే ఎంత కావాలో అట్లా కాదు. నా శక్తి ఎంతో నేను అనలైజ్ చేసుకుంటా, నేను డిస్కస్ చేసుకోవాలా, నా వైఫ్ తో డిస్కస్ చేసుకోవాలా. నువ్వు ఆ 75 lakhs రాపిమంటే నేను రాపిస్తా. నేను ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అది నీ పేరుతో రిజిస్టర్ కాకపోయినా కూడా డాక్యుమెంట్ అయితే పొద్దునగా చెప్పిన 75 అయితే చేయండి, ఇవన్నీ సైడ్ లో పెట్టాను నాకు 3 crores 4 crores నా పేరు కన్నా రాసి నేను పంపిస్తా. ఈ నెల 24న భువనను అభినవ్ పుట్టింటి దగ్గర దింపి వెళ్లాడు. 25నే వచ్చేయాలని భువనను ఆజ్ఞాపించాడు. మరో 2 రోజులు ఉండొస్తానని భువన బతిమాలినా అభినవ్ అంగీకరించలేదు. వస్తే ఆ రోజే రావాలని, లేకుంటే తండ్రి ఇంట్లోనే ఉండిపోమ్మన్నాడని ఆ అమ్మాయి చెబుతోంది. తరువాతి రోజు మామగారి ఇంటికి వచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగాడు అభినవ్. అంతేకాకుండా పెద్దాయనను కూడా చూడకుండా కొట్టాడని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు. 6:45 వచ్చాడు సార్ అభినవ్ అనే అతను. ఇల్లు లాక్ చేసింది, నాన్ స్టాప్ నాక్ చేస్తూనే ఉన్నాడు. నేను వచ్చేసి ఏమి చెప్పు, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఈరోజు, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అంటే గట్టిగా అరుస్తూ నన్ను విపరీతంగా కొట్టాడు సార్. ఒక చేతిలో నైఫ్ పట్టుకొని, ఒక చేతితో పిడిగుద్దులు ఊదుతూ నన్ను ఒక సుమారు అర్ధగంట సార్ 30 minutes నాన్ స్టాప్ కొట్టాడు సార్. వాళ్ళు కింద వాచ్మెన్ ఇంట్లోంచి నా వైఫ్ వాళ్ళందరూ అరుస్తుంటే వదిలి పారిపోయాడు సార్ అతను.
పోలీసులకు ఫిర్యాదు చేసి గాంధీ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత తిరిగి వస్తున్న తనపై అభినవ్ మరోసారి చేయి చేసుకున్నాడు అంటున్నారు మహేందర్ రెడ్డి. మంత్రి తలసాని ఇంటికి సమీపంలో ఈ ఘటన జరగడంతో న్యాయం చేయమని కోరేందుకు కొందరు మిత్రులతో కలిసి మంత్రి ఇంటికి వచ్చానని, ఆ సమయంలో తలసాని ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు సాయి కిరణ్ తో మాట్లాడాను అంటున్నారు మహేందర్ రెడ్డి. సార్ దగ్గరికి చెప్దాము, మినిస్టర్ సార్ దగ్గరికి చెప్దాము జరిగిన విషయం అని వస్తే మినిస్టర్ సార్ గారు లేరు సార్, ఇంట్లో లేరు. మినిస్టర్ సార్ లేకుంటే ఇంటి బయట కారులోంచి అప్పుడే సాయి మినిస్టర్ సార్ కుమారుడు దిగి ఏం జరిగిందంటే ఈ ఆడియోస్, ఈ పిక్చర్స్ ఇవన్నీ చూపించి ఇట్లా అయింది సార్, నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇట్లా కొట్టాడు సార్ నన్ను. ఫాదర్ వచ్చినాక నేను మాట్లాడతాను, ఫాదర్ వచ్చినాక రండి, మీరు ఇంతవరకు మీరు ఫస్ట్ పోయి కంప్లైంట్ చేయండి మీకు జరిగిన దానికని ఇద్దరిని అర్జీ పంపించారు సార్. అది జరిగింది సార్. ఈ వ్యవహారంతో తనకు తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని. ప్రభుత్వంపై బురద చల్లేందుకే తనను వివాదంలోకి లాగుతున్నారని, ఇది కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమని మండిపడ్డారు. ప్రతిదానికి ఏదో ఒకటి చిత్రీకరణ చేసి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, 3 రోజుల నుంచి చిత్రవద ఏంది ఇదంతా జరిగిన సంఘటన, వాళ్ళ ఫాదర్, ఇవి ఫోటోగ్రాఫ్స్ ఆయనను కొట్టినాయి. వెంటనే ఆయన పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్, ఈ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఒక భార్యాభర్తని విడదీయవలసినటువంటి అవసరం మాకు ఉంటుందా? మొత్తం మీద రకరకాల ట్విస్ట్లతో బ్రేకప్ అయిపోయింది అభినవ్ భువన పెళ్లి. ముందు వెనుక చూసుకోకుండా అడుగు ముందుకేస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి అనటానికి భువన లవ్ మ్యారేజ్ ఓ ఎగ్జాంపుల్. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏం జరుగుతుందో అనటానికి భువన జీవితమే ఓ ఉదాహరణ. ఆలోచించకుండా తాను వేసిన అడుగు ఈ పరిస్థితికి తీసుకొస్తుందని ఊహించలేదని కన్నీళ్లు పెడుతోంది. పెళ్లైన దగ్గర నుంచి నరకమే అనుభవించారని చెబుతోంది. 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అంతే ప్రేమమైకం కమ్మేస్తుంది. కాస్త మంచిగా మాట్లాడితే మనవాళ్లే అనుకుని మనసిచ్చేస్తున్నారు, తర్వాత భంగపడుతున్నారు. భువన విషయంలో జరిగింది అదే. ఓ చిన్న పరిచయం ఆమె జీవితాన్నే మార్చేసింది. అభినవ్ ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు, ఏం చేస్తూ ఉంటాడో తెలియదు. కానీ 4 మంచి మాటలు మాట్లాడేసరికి సర్వం మర్చిపోయింది. గ్రౌండ్ లో శరవేగంతో కదిలే ఆమె లైఫ్ కోర్టులో మాత్రం ఓడిపోయింది. ఆవేశంలో 7 అడుగులు వేసింది. అందుకు 6 నెలల పాటు నరకం అనుభవించానని ఇప్పుడు బాధపడుతోంది. లాస్ట్ ఇయర్ నవంబర్లో పరిచయం అయ్యాడు. అది కొంచెం ఫ్రెండ్షిప్ లాగా మారి నేను ఒక టోర్నమెంట్కి వెళ్ళాను మేలో ఇయర్. వెళ్ళినప్పుడు నేను అక్కడ ఓడిపోయాను. మ్యాచ్ ఓడిపోతే మా డాడీ నన్ను విపరీతంగా తిట్టాడు. అది నేను అభినవ్కి చెప్పాను. చెప్తే నువ్వు వచ్చేసేయి అన్నాడు. నేను ఆ టైంలో ఏమీ ఆలోచించకుండా ల్యాండ్ అవుతూనే అభినవ్ తోటి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక డాడీ ఫోన్ చేస్తే చెప్పాను నేను ఇట్లా వెళ్ళిపోయాను అంటే. అప్పటి వరకు డాడీకి ఏమీ తెలియదు అభినవ్ గురించి. ఫస్ట్ టైం అప్పుడు అడిగితే చెప్పాను ఇట్లా అభినవ్ అని ఉన్నాడు. సో నెక్స్ట్ డే మేము పెళ్లి చేసుకున్నాం. అదేదో నేను ఆలోచించకుండా తొందరగా నన్ను తొందర పెట్టి అయిపోయింది మ్యారేజ్. తర్వాత డాడీ చెప్పాడు, కలిసి డాడీని ఒకరోజు ఆ 2 డేస్లోనే కలిసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని చెప్పాడు డాడీ, మా ఎల్డర్ డాటర్ది ఇట్లా 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేయాలి, దానికి ఇది ప్రాబ్లం కాకూడదు, 1 ఇయర్ వెయిట్ చేయండి, తర్వాత ఖచ్చితంగా మీ ఇద్దరికి మ్యారేజ్ చేస్తాము అని చెప్తే వీళ్ళిద్దరి అగ్రిమెంట్ అది. పెళ్లి తర్వాత అభినవ్ నిజస్వరూపం అర్థమైంది అంటోంది భువన. పెళ్లైన దగ్గర నుంచి అతనితో కలిసి ఉండలేకపోయానని, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుండేదాన్ని అంటోంది. ఎంతో ప్రేమించిన టెన్నిస్ కు దూరమయ్యానని, కాలేజీ మానేశానని, చివరకు తల్లిదండ్రులకు ఫోన్ చేసే అవకాశం కూడా లేకుండా చేశాడని వాపోయిందామె. తన బాధను చెబుతూ కంటతడి పెట్టింది. ఫస్ట్ ఒక రోజు ఏమన్నా బయటికి తీసుకెళ్లాడేమో, తర్వాత రోజు నుంచి నేను పొద్దున తన వర్క్ వెళ్తాడు, నన్ను లోపల లాక్ చేసుకొని వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉండాలి. నాకు టెన్నిస్ లేదు, కాలేజ్ లేదు. నేను ఇన్ని రోజులు 10 ఇయర్స్ కష్టపడి ఆడింది ఇంట్లో కూర్చొని వంట చేయడానిక. అయినా నేనేం అనలేదు అతన్ని, ఇంట్లోనే ఉన్నాను. కాలేజ్ కన్నా వెళ్తాను అంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే తీసుకెళ్తాను అన్నాడు. ఇంతవరకు నేను కాలేజ్ కూడా వెళ్ళలేదు. మా డాడీ రోజు నా కోసం వస్తాడు ఇంటికి చూద్దామని.
ఒక్కరోజు కూడా నేను తలుపు ఓపెన్ చేసేదానికి నాకు పర్మిషన్ లేదు. మా డాడీ వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోతాడు. నేను మా పేరెంట్స్తో కాల్ చేసి మాట్లాడలేను. మా పేరెంట్స్ కాల్ చేస్తే కూడా ఆన్సర్ చేయకూడదు. నాకు ఆ పర్మిషన్ లేదు. తను ఎట్లా చెప్తే అట్లా నేను వినాలి. నిజానికి అభినవ్కు గతంలోనే పెళ్లైంది. అయినా ఈ నిజాన్ని దాచిపెట్టి భువనను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతనే అంగీకరించాడు. నువ్వు ఇంతకు ముందు కూడా చేసుకున్నావు కదా అభినవ్, ఇంతకుముందు మార్వాడి పాపం చేసుకున్నా అన్నావు. నేను అవునా కాదా? నాకు చెప్పినావా? చేసుకున్నావా? ఆ పాప బాయ్ ఫ్రెండ్ ఎవరో వస్తే బాయ్ ఫ్రెండ్ తో పాటు పంపిస్తా అని చెప్పినావా ఆ పాపను? కరెక్టేనా? చెప్పినావా లేదా? అవునండి. 2 times సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఆ పాప అని చెప్పినావా లేదా? కాదంటే ఇంకా చాలా ఎక్కువ. 2-3 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నదా? నాకు అదే అభినవ్ భయము. ఈ పాప ఒంటరిగా ఇంట్లో ఉంది 10 రోజుల నుంచి. ఏమన్నా అట్లా లోపల ఏమన్నా మనసు బాధపడి ఏమన్నా చేసుకుంటారేమో అని భయం ఉంది అభినవ్. భార్య బంధువులు, మంత్రి కొడుకు తనను ఇబ్బంది పెడుతున్నారని మీడియాకెక్కిన అభినవ్కు భార్య కంప్లైంట్తో ఇప్పుడు వరకట్న వేధింపుల కేసు మెడకు చుట్టుకుంది. నమ్మి వెంట వచ్చి 7 అడుగులు వేసిన అమ్మాయిని వంచించి డబ్బు ఆశతో ప్రేమ డ్రామా ఆడినందుకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తోంది.